నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజులో మొబైల్ ఫోన్ పోతే దొరుకుతుందా? అసలు దొరకడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? రీసెంట్గా కామెంట్ సెక్షన్లో గణేష్ అని చెప్పేసి ఒక తమ్ముడు తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. అతను అడుగుతున్నాడు, అన్న నా మొబైల్ ఫోన్ పోయింది, ఎలా కనుక్కోవాలని చెప్పేసి. అసలు మొబైల్ ఫోన్ పోతే మనం కనుక్కోవచ్చా? కనుక్కోవడానికి ఏమైనా ఛాన్స్ ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం మనం. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ మాత్రం ఆఫ్లో ఉందనుకోండి, స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటే మాత్రం కనుక్కోవడానికి ఛాన్సెస్ 1% అండి. అసలు 1% కూడా మన చేతుల్లో ఏమి ఉండవు. సో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్ మీ ఐఎంఐ నెంబర్ ఉంటుంది కదా, ఈ రెండు తీసుకొని మీ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు కదా, అంటే మీ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్, అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. నా మొబైల్ ఫోన్ పోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామని చెప్తే వాళ్ళు మొబైల్ ఐఎంఐ నెంబర్ని బ్లాక్ చేయగలరు. బ్లాక్ చేసి అసలు ఆ మొబైల్ దేనికి యూజ్ కాకుండా చేయగలరు. సో ఇలా ప్రివెంట్ చేయొచ్చు. కాకపోతే అది దొరకడం కష్టం. అండ్ ఒకవేళ పోలీసులు ఏమన్నా ట్రై చేసినా కానీ స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ కనుక్కోవడం కష్టం. నాకు తెలిసి పోలీసుల దగ్గర కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది ట్రేస్ చేయడానికి, దొంగలను ట్రేస్ చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తుంటారు. వాటి గురించి మనకి తెలియదు, ఎందుకంటే అది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. సో వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారో తెలియదు. సో వాళ్ళు కూడా నాకు తెలిసి కనుక్కోలేరు. కనుక్కోగలిగితే మొబైల్ ఫోన్ పోయిందంటే ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అయ్యి మనం ట్రేస్ చేయగలరు వాళ్ళు. సో నాకు తెలిసి వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ ఆన్లో ఉండి ఎవరైనా మొబైల్ వాడుతుంటే దాంట్లో సిమ్ కార్డ్ వేస్తే అప్పుడు వాళ్ళు ట్రేస్ చేయగలరు అనుకుంటా, వాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేసి. సో వాళ్ళు కూడా స్విచ్ ఆఫ్ అయిన మొబైల్ ట్రేస్ చేయడం కష్టమే. అట్లా కాకుండా మీ మొబైల్ స్విచ్ ఆన్లో ఉందనుకోండి, స్విచ్ ఆన్లో ఉంటే మీకు ఒక 50% ఛాన్స్ ఉంటుంది కనుక్కోవడానికి. అది కూడా మీ మొబైల్లో నెట్ ఆన్లో ఉంటేనే. మీ మొబైల్ ఏమైనా కొట్టేశారనుకోండి, కొట్టేసిన తర్వాత మీ మొబైల్లో నెట్ ఆన్లో ఉంటే, జియో సిమ్లోనే కాబట్టి మనకి నెట్ ఆన్లోనే ఉంటుంది మ్యాక్సిమం అయితే. సో అట్లా మనకి నెట్ ఆన్లో ఉంటే మీరు మొబైల్ని ట్రేస్ చేయొచ్చు. అట్లా కాకుండా మీ మొబైల్ నెట్ ఆఫ్లో ఉందనుకోండి, మొబైల్ని మీరు ట్రేస్ చేయలేరు. నెట్ ఆన్లో ఉండాలి, ప్లస్ మీ మొబైల్ లొకేషన్ సర్వీసెస్ ఉంటాయి కదా, లొకేషన్ ఆన్లో పెట్టుకోవాలి మీరు. ఈ రెండు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీ మొబైల్ మీరు ట్రేస్ చేయగలరు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. మళ్ళీ చెప్తున్నానండి, మొబైల్ ఆన్లో ఉండాలి, ప్లస్ మీ మొబైల్లో డేటా అంటే మొబైల్ నెట్ ఆన్లో ఉండాలి, ప్లస్ మీ లొకేషన్ సర్వీసెస్ ఆన్లో ఉంటే మీ మొబైల్ ఎక్కడుందో ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు. అట్లా కాకుండా మీ మొబైల్ ఆన్లో ఉండి నెట్ ఒకటి ఆన్లో ఉండి లొకేషన్ ఆఫ్లో ఉంటే మీ మొబైల్ ఎక్కడుందో ట్రేస్ చేయలేరు. కానీ మీరు కొన్ని పనులు చేయొచ్చు, ట్రేస్ మాత్రం చేయలేరు లొకేషన్ ఎగ్జాక్ట్గా మీరు. అసలు మనకి మొబైల్ ఆన్లో ఉంటే నెట్ ఆన్లో ఉంటే మనం ఏమేమి చేయగలం ఇప్పుడు చూద్దాం. మీ మొబైల్లో ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీది ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే అది మీకు సెట్టింగ్స్లో, నెక్స్ట్ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్తే డివైస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటుంది. డివైస్ అడ్మినిస్ట్రేషన్లో మీకు ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అని ఉంటుంది. దాన్ని ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు మీరు. సో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఆన్లో ఉంటే మీకు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అని చెప్పేసి సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇది అంటే మీరు మీ ఫోన్లో ఏదైతే మీరు స్టోర్ చేసుకున్నారో ఈమెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ ఉంటాయి కదా, మీకు గూగుల్ ప్లే స్టోర్లో వాడుతుంటారు వీటిలో. సో ఆ పాస్వర్డ్ ప్లస్ ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే మీరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా కనపడుతుంటుందండి, మీ మొబైల్ మోడల్ నెంబర్ కనపడుతుంటుంది. సో మీ మొబైల్ మోడల్ నెంబర్ కింద మీకు 3 ఆప్షన్లు కనపడుతుంటాయి. ఏంటంటే రింగ్, తర్వాత లాక్, ఇంకోటి ఎరేజ్ అని 3 ఆప్షన్లు కనపడతాయి అన్నమాట. సో మీరు రింగ్ మీద ట్యాప్ చేస్తే ఏమైందంటే, మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా మీ మొబైల్ నెట్ ఆన్లో ఉంటే నీ పని చేస్తాయి, నెట్ ఆన్లో లేకపోతే ఏం పని చేయవు. సో మొబైల్లో ఆన్లో ఉండి నెట్ ఆన్లో ఉంటే మీకు రింగ్ అని ఉంటుంది కదా, ఆ రింగ్ మీద మీరు ట్యాప్ చేస్తే ఏమైందంటే మీ మొబైల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒక 5 minutes రింగ్ అవుతుంది అది మీరు కనుక్కునే వరకు. సో ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీ మొబైల్ ఫోను ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు అనుకోండి, మర్చిపోతే మీరు ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో అప్పుడు రింగ్ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. మొబైల్ ఎవరైనా కొట్టేశారనుకోండి, తర్వాత మీకు లాక్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది. లాక్ మీద మీరు ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్. ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయండి. మీరు అంతకుముందు ఉన్న ఫోన్ పాస్వర్డ్ కాకుండా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత కింద మీకు ఆప్షనల్గా ఒక మెసేజ్ ఇవ్వమని అడుగుతుంది. ఆ మెసేజ్ మీరు ఏమి ఇవ్వాలంటే, ఏదైనా ఒకటి, ఈ మొబైల్ నాది పోయింది, ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి కింద మొబైల్ నెంబర్ టైప్ చేయండి. దిస్ ఈజ్ మై మొబైల్, ఇఫ్ యూ ఫైండ్ దిస్ కాంటాక్ట్ మీ ఇమీడియట్లీ. సో మీకు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక మెసేజ్ టైప్ చేయొచ్చు. సో మీరు ఏమైనా రివార్డ్ కూడా ప్రకటించవచ్చు అక్కడ. మీ మొబైల్ నాది, అది చాలా విలువైనది, సో మీకు ఎవరికైనా దొరికితే నేను మీకు ఒక రివార్డ్ ఇస్తాను, ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఏదైనా ఒక మెసేజ్ పెట్టండి. పెట్టిన తర్వాత కింద మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ దేనికి కాంటాక్ట్ చేయాలో ఆ మొబైల్ నెంబర్ వేసిన తర్వాత
కింద మీకు లాక్ అని కనపడుతుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ మొబైల్ లాక్ అయిపోతుంది. అక్కడ మొబైల్ లాక్ అయిపోయి లాక్ స్క్రీన్ మీద ఈ మెసేజ్ కనపడుతూ ఉంటుంది. మీరు ఏదైతే మెసేజ్ మీరు టైప్ చేస్తారో ఆ మెసేజ్ ప్లస్ మీ మొబైల్ నెంబర్ కనపడుతుంటుంది. ఒకవేళ అతను మంచోడు అయితే మీకు ఆ మొబైల్ నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దానికి కాల్ చేసి మొబైల్ని రిటర్న్ చేస్తాడు. ఇది సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే మీకు ఎరేజ్ అని ఉంటుంది. ఎరేజ్ మీద మీరు ట్యాప్ చేయగానే ఏమొస్తుంది, ఈ మెసేజ్ వస్తుంది. మీకు మొత్తం డేటా ఎరేజ్ చేయమని అడుగుతుంటుంది అది. సో మీరు ఒకవేళ మీ మొబైల్లో ఇంపార్టెంట్ డేటా ఉంది ప్లస్ అది ఎవరైనా యాక్సెస్ చేయకూడదు, మీ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ డేటా ఉందనుకోండి, జస్ట్ మీరు ఫోన్ ఫస్ట్ ఎరేజ్ చేసేయండి. అంటే ఎరేజ్ మీద ట్యాప్ చేయగానే మీకు ఈ మెసేజ్ వస్తుంది. ఎరేజ్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. మళ్ళీ ట్యాప్ చేస్తే అక్కడ మీ ఫోను హార్డ్ రీసెట్ అవుతుంది. అంటే మొత్తం డేటా అక్కడ ఎరేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ 3 మీరు చేయగలిగినవి ఒకవేళ మీ మొబైల్ ఫోన్ నెట్ ఆన్లో ఉంటే. అలా కాకుండా మొబైల్ ఫోన్ నెట్ ఆన్లో ఉండి ప్లస్ లొకేషన్ కూడా ఆన్లో ఉంటే డైరెక్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లొకేషన్ కనపడుతుంది. మొబైల్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ లొకేషన్ కనపడుతుంటుంది. సో మీరు అలా మీ మొబైల్ లొకేషన్ని ట్రేస్ చేయొచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఆన్లో ఉండి నెట్ ఆన్లో ఉండి ప్లస్ లొకేషన్ సర్వీసెస్ ఆన్లో ఉంటే అప్పుడు మీ మొబైల్ లొకేషన్ కూడా మీరు ట్రేస్ చేయొచ్చు బై యూజింగ్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్. అదే మీరు ఐఓఎస్కి వెళ్తే ఐఓఎస్లో మీకు సెట్టింగ్స్, ఐక్లౌడ్ లోపలికి వెళ్తే మీకు ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో కింద మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే మీకు మొబైల్ లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేయడం అన్నమాట అది. సో ఈ 2 ఆన్లో పెట్టుకోండి. ఈ 2 ఆన్లో పెట్టుకుంటే మీకు ఏమైందంటే మీ మొబైల్ని సేమ్ ఇట్లనే ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అట్లనే ఐక్లౌడ్ మీకు అట్లా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్సైట్కి వెళ్ళాలి. ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే icloud.com/find అని టైప్ చేయగానే మీకు మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు యాపిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత సేమ్ మీకు ఇట్లనే కనపడుతూ ఉంటుంది. ఏదైతే ఆండ్రాయిడ్ డివైస్ మీద ఇందాక మనం చూసాం అట్లనే ఇక్కడ మీకు 3 ఆప్షన్లు ఉంటాయి ఇట్లా. సో ఇవి కూడా అంతే, రింగ్ చేయడం, లాక్ చేయడం, లేకపోతే మీ మొబైల్ని డేటాని ఎరేజ్ చేయడం. ఈ 3 ఆప్షన్లు ఇక్కడ కూడా వర్తిస్తాయి అన్నమాట. ఇది కూడా ఓన్లీ మీ మొబైల్లో నెట్ ఆన్లో ఉంటేనే ఇవి కూడా పనిచేస్తాయి. సో యాపిల్ అయినా కానీ ఆండ్రాయిడ్ అయినా కానీ మొబైల్ ఫోన్ పోయిందంటే స్విచ్ ఆఫ్లో ఉంటే మాత్రం దొరకడం కష్టం. ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీ ఐఎంఐ నెంబర్ ఉంటుంది కదా, ఐఎంఐ నెంబర్, ఎఫ్ఐఆర్ కాపీ మీరు తీసుకొని దగ్గర పెట్టుకొని మీ సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ చేసి మీ ఐఎంఐ నెంబర్ని బ్లాక్ చేసుకోవచ్చు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి మొబైల్ తీసుకొని వస్తారు. సో అది కూడా ఛాన్సెస్ తక్కువ అండి. మీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్. ఒకవేళ మీ మొబైల్ స్విచ్ ఆన్లో ఉండి లొకేషన్ సర్వీసెస్ ఆన్లో ఉంటే మాత్రం మీరు ఎగ్జాక్ట్ ఎక్కడుందో కూడా కనుక్కోవచ్చు. మొబైల్ ఆన్లో ఉండి ప్లస్ డేటా ఆన్లో ఉంటే మాత్రం మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ఈ 2 ఆన్లో లేకుండా స్విచ్ ఆఫ్ అయిపోతే మాత్రం మొబైల్ దొరకడానికి మీకు 1% ఛాన్స్ కూడా కష్టమే. సో ఇదండి మొబైల్ ఫోన్ పోతే దొరుకుతుందా అని మీకున్న క్వశ్చన్కి నా సమాధానాలు. ఒకవేళ మీకు తెలిసి ఏమన్నా వేస్ ఉంటే కింద మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలామందికి యూజ్ అవుతుంది అది. ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా, మీకు ఏమైనా తెలిస్తే వివరాలు కింద మీరు కామెంట్ సెక్షన్లో పంచుకోండి. సో అందరికి అది యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.